జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో మాత్రం చాలా స్లోగా సినిమాలు చేస్తూ ఉన్నారాయన. ఈ క్రమంలో ఇటీవల నా స్వామి రంగ అనే మూవీతో సంక్రాంతి బరిలోకి వచ్చారు. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తొలి రోజు ఓవర్సీస్లో మంచి టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రెస్పాన్స్ సంపాదించుకుంది కింగ్ మూవీ. సంక్రాంతికి లేటుగా వచ్చిన కింగ్ నాగార్జున మూవీ అదరగొట్టేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి టార్గెట్ని కూడా ఇప్పటికే చేరుకుంది ఈ మూవీ. నాగార్జున నా స్వామి రంగ సినిమా 16 రోజుల్లో ఎంత రాబట్టింది, 17వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వం వహించినటువంటి సినిమా నా స్వామి రంగ. మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరు నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇద్దరు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ చాలా వరకు ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక కింగ్ సినిమాను చూసేందుకు అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. దానికి అనుగుణంగానే ఫ్యామిలీ ఆడియన్స్ని అలాగే కింగ్ నాగార్జున అభిమానులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. మొత్తం తెలుగులో 18 కోట్ల 20 లక్షలుగా అమ్ముడైంది మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి 18 కోట్ల 20 లక్షల మేర బిజినెస్ చేసుకుంది. నా స్వామి రంగ మూవీకి 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కాస్త పెరిగింది. 2 కోట్ల 10 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది ఈ సినిమా. క్రేజీ కాన్సెప్ట్తో రూపొందించారు ఈ సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ని ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంది. ఈ సినిమా అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మేర బిజినెస్ దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లుగా నమోదైంది. ఇక 17వ రోజు సినిమాకి వసూళ్లు చూస్తే 1.5 కోటి వరకు రావచ్చు అంటున్నారు. సంక్రాంతి బరిలోకి వచ్చిన 4 సినిమాల్లో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్టివిటీ పెరిగింది. ముఖ్యంగా థియేటర్ల కొరత ప్రారంభంలో కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత క్రమంగా అయితే థియేటర్లు దీనికి కూడా రావడం జరిగింది.